హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి సుజాత. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. చాలా మంచిగా ఉంటుంది ఈ వీడియో. చూడండి, స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. నేను చెప్పే విషయాలని బాగా ఒకసారి గమనించండి, ఇంట్రెస్టింగ్గా వినండి. ఫస్ట్ అయితే అందరికీ నచ్చుతుందని నేను ఈ వీడియో అనుకుంటున్నాను. వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం కొత్త వాళ్ళైతే అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేస్తాను. వీడియో ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, హెల్మెట్ అనమాట ఇది. ఈ హెల్మెట్లో పాము మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, పాము ఇది. ఇది ఇంకొకటి పిల్లో కవర్ లోపల స్నేక్ వెళ్ళి ఉంది అక్కడ. చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే ఇది ఒక అతను ఏం చేస్తాడంటే, వెళ్తూ ఉండిందని రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ బండి మీద వెళ్తూ అలాగే ముందుకి ఇట్లా ఒరిగిపోయాడు. చూశారు కదా, ఇలా ఒరిగిపోయి చనిపోయాడు. ఏంటా అని చెప్పేసి ఆ దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చిందని అతన్ని లేపి ఇలా హెల్మెట్ తీసేసరికి హెల్మెట్ లోపల నుంచి ఒక వింత శబ్దం వినిపిస్తుందన్నమాట అందరికీ. వినిపిస్తూ ఉంటే ఏంది అని చూస్తే స్నేక్ ఉంది హెల్మెట్ లోపల. ఎప్పుడు కూడా కానీ ఫ్రెండ్స్, మీరు హెల్మెట్ ధరించేటప్పుడు చూసుకోండి ఒకసారి నీట్గా, లోపల ఏదైనా ఉందా ఏంటి, పురుగులు కానీ ఇట్లాంటి చిన్నవి మనకు తెలియకుండా ఉంటాయి కదా, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఇంట్లో హెల్మెట్ ఉంటే అది వేరుంటుంది. కొంతమంది వెహికల్ దగ్గరనే బయటనే పెట్టేస్తారు, పార్కింగ్లో కానీ ఈ విధంగా. అలాంటప్పుడు కంపల్సరీ హెల్మెట్ చెక్ చేసుకోండి. చూశారు కదా, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తూనే ఉన్నారు. ఆ హెల్మెట్ ధరించిన అతను ఆ పాము కాటుకి హెల్మెట్ ధరించి డ్రైవ్ చేస్తున్నప్పుడు కాటు వేయగానే అతను చనిపోయాడు అక్కడికక్కడే. తెలియదు కదా హెల్మెట్ లోపల స్నేక్ ఉందని, చూసుకోకుండా అతను కంగారులో పెట్టేసుకున్నట్టున్నాడు తన నెత్తి మీద. అలా పెట్టుకోగానే ఆ పాము కాటేసింది, చనిపోయాడు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇంట్లో పిల్లో అంటే అది దిండు మెత్త అంటారు కదా, తల కింద వేసుకొని నిద్రపోతాం కదా, అదే అనమాట అది. అందులో నుంచి శబ్దాలు వస్తుందన్నమాట ఒక దగ్గర. ఏంటా అని చెప్పేసి ఆ పిల్లో కవర్ని ఇట్లా ఓపెన్ చేసి చూస్తే స్నేక్ ఉంది అందులో. ఎంత భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు. ఇంకా స్నేక్ పడతారు కదా, వాళ్ళకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కాల్ చేయగానే అతను వచ్చి ఆ స్నేక్ను అయితే పట్టుకొని వెళ్ళిపోయాడు. చూసారు కదా, అవి ఎక్కడ ఎలా వస్తున్నాయో తెలియట్లేదు. జాగ్రత్తగా ఉండండి. విండోస్ కానీ డోర్స్ కానీ జాగ్రత్తగా క్లోజ్ చేసుకోండి. ఎక్కడ హోల్స్ అనేవి లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ పిల్లో లోపల స్నేక్ ఎలా వస్తుంది చెప్పండి ఒకసారి. చూసారు కదా మీరు వీడియోలో అయితే, ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్నారు కదా వీడియో. కంపల్సరీ ఇలా అయితే ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఇంకొక విషయం నేనేం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మీకు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు షూస్ వేసుకుంటూ ఉంటారు. షూస్ బయట ఉంటాయి కదా చెప్పులు. ఎప్పుడైనా మనకు షూస్ వేసుకున్నప్పుడు కానీ షూస్ లోపల ఏముంటుంది, సాక్స్ లోపల ఏముంటున్నాయి చూసి చెక్ చేసి వేసుకోండి. అందులో కూడా స్నేక్స్ ఉంటున్నాయి. షూస్ లోపల వెళ్ళి ఉండడము, లేకపోతే ఇంకా చిన్న పురుగులు లాంటివి ఏమైనా సాక్స్ లోపల షూస్ లోపల ఉండడము, కప్పలు ఉండడము. ఇంతకుముందు ఒక ఘటన జరిగింది ఫ్రెండ్స్. ఏంటంటే, షూస్ లోపల తేలు ఉందన్నమాట. వాళ్ళ మమ్మీ చూసుకోకుండా, ఒక తల్లి కొడుకుకి చూసుకోకుండా కంగారుగా ఇక స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి ఆ షూ తొడిగి స్కూల్కి పంపించేసింది. అతను మమ్మీ నొప్పి ఉంది అని చెప్తుంటే కూడా తను వినిపించుకోలేదు. లాస్ట్కి ఏమైందని చూస్తే ఆ అబ్బాయిని చాలా కాట్లు వేసింది తేలు కూడా. ఇంతకు ముందు ఒకసారి అతను కూడా ఇలాగే జరిగిందనమాట ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా కానీ ఒక్క 10 సెకండ్స్ మీరు గమనించి చెక్ చేసుకున్నారంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూస్తుంటే మనకు ఎంత భయంకరంగా కనిపిస్తుంది. ఎవరు కూడా భయపడకుండా జాగ్రత్తగా ఇలా ఒకసారి చెక్ చేసుకుని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్ తొందరలోనే మీ ముందుకు వస్తాను. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, ఆల్ కూడా ప్రెస్ చేసేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.